ఏదైతే ఇక్కడ హిల్ ఉందో ఈ మైన్స్ దాన్ని యాక్చువల్గా ఆ రోజు సిఆర్డీకి ఇచ్చారు, దీన్ని తవ్వారు కూడా. అయితే ఈ మధ్య యాక్చువల్గా మనకున్న అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ అన్ని సర్వే చేస్తూ ఉంటే ఇక్కడ 6 మీటర్లు 8 మీటర్లు డెప్త్ తవ్వేశారు, అంటే గ్రౌండ్ లెవెల్ కంటే కూడా. అందువల్ల ఆ ల్యాండ్ని ఎలా వాడాలా అనే దాని మీద యాక్చువల్గా ఈ మధ్య అధికారులతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. అయితే దాని మీద ఇవాళ మైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోనూ సిఆర్డీ అధికారులతో ఫిజికల్గా చూస్తామని యాక్చువల్ రావటం జరిగింది. ఈ ఏరియా అంతా యాక్చువల్గా దీన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి ఎంత డెప్త్ పోయిందంటే ఫిజికల్గా మనం కొంత చూడగలం, కానీ రియాలిటీ కావాలంటే అంటే దీన్ని ఇట్లే చేయాలంటే ఈ ల్యాండ్ మొత్తాన్ని ఏదైతే మైన్స్ తవ్వేశారో ఆ ల్యాండ్ కూడా ఇట్లే చేయాలనే ఉద్దేశం, ఇక్కడ రావటం కూడా ఉద్దేశం ఏంటంటే దాన్ని కూడా ఏదో ఒక పర్పస్కి ఏదో ఒక యాక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వచ్చాను. దాన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎలా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దీన్ని కూడా ఏదో ఒక యూటిలైజేషన్ చేస్తామని తెలియజేయడం కోసం వచ్చాను. ఈరోజు అధికారులు కూడా యాక్చువల్గా వచ్చారు, వాళ్ళు కూడా యాక్చువల్గా కొంత క్లారిటీ ఇచ్చారు. వెంటనే దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ఏ రకంగా చర్యలు తీసుకుంటారు మైన్స్ లాస్ట్ గవర్నమెంట్? అంటే చర్యలు అంటూ ఏం లేదు, యాక్చువల్గా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాము, పర్మిషన్ మైన్స్ వాళ్ళు ఇచ్చారు. దాని మీద సిఆర్డీ వాళ్ళు యాక్చువల్గా దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు, బట్ వాళ్ళకి ఇచ్చిన ప్రకారం వాడుకున్నారు. అయితే దాన్ని ఏ విధంగా మనం బెటర్గా చేసుకోవాలనే ఉద్దేశంతో యాక్చువల్ రావడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు లేటెస్ట్ ల్యాండ్ పూలింగ్ సంబంధించి అదనంగా కొంత తీసుకుంటాం అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెడుతుంది. ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు ఆలోచిస్తారు, మిగతా నాయకులు ఆలోచించే కాదు. ఆయన రాబోయే 100 సంవత్సరాలకు ఎలా ఉంటుంది, 50 సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని, దానికి కనీసం ఒక 5,000 ఎకరాలు కావాలి. ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం స్టడీ చేయమన్నారు. దాని మీద యాక్చువల్గా సిఆర్డీ అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. త్వరలో దాని మీద డెసిషన్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ల్యాండ్ అక్విజిషన్ అయితే 5,000 ఎకరాలు చేయొచ్చు. దానివల్ల అక్కడ రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు యాక్చువల్గా చెప్పడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్లో వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2.5 times రిజిస్ట్రేషన్ వాల్యూ వస్తుంది. దానివల్ల నష్టపోతారు. దానికంటే ల్యాండ్ పుల్లింగ్కే ఇష్టపడుతున్నారని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, శాసనసభ్యులు చెప్పడం జరిగింది. అయితే ల్యాండ్ 5,000 ఎకరాలు మిగలాలి ఎయిర్పోర్ట్ కంటే కనీసం 34,000 ఎకరాలు తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ లేఅవుట్ వేసి వాళ్ళకి ఇవ్వాల్సిన షేర్ వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ రోడ్లు ఇవన్నీ డ్రైన్స్ ఇవన్నీ కట్టాలి. అందుకని ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ అక్విజిషన్ అనేది డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఫైనల్ డెసిషన్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. అంటే ఫైనల్గా సార్ ఫస్ట్ తీసుకున్న రైతుల్లో కొంత అసంతృప్తి, మళ్ళీ కొత్తగా తీసుకుంటున్నారు. మా ప్లాటింగ్ అది ఉంది కదా, మళ్ళీ వేరే చోట 1-2 చోట్ల కొంత అన్సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంది. అంటే యాక్చువల్గా దీనికి ఏదైతే ముందు తీసుకున్నామో దానికి సంబంధించిన టెండర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆ వర్క్స్ కూడా వేగవంతంగా ఈ నెలాఖరాకైతే ఆల్మోస్ట్ ఇక్కడ 15,000 మంది మినిమం వర్క్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా టార్గెట్ ఇచ్చాం. 1 సంవత్సరం లోపల అధికారుల భవనాలు ఏదైతే 4,000 భవనాలు ఉండేవో అవి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. 1 సంవత్సరం లోపల 1.5 year లోపల ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు ఉందో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. లేఅవుట్ లోపల రోడ్స్ 2.5 సంవత్సరం, ఐకానిక్ టవర్స్ 3 సంవత్సరాలు, ఒక పక్కా ప్లాన్తో ఉంది. కాబట్టి ఏదైతే ఈ రైతులకు 34,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతులకు మాట తప్పకుండా చేస్తున్నాం. ఇప్పుడు లాంటి ప్రేమ, అమ్మ లాంటి ధైర్యం, అమ్మ లాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్. అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్లకు, శ్రేయభిలాషులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. పండుగల సందర్భంగా 25 సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా 0% EMI ఫైనాన్స్ పొందవచ్చు. ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచేయండి అమ్మా ఫర్నిచర్ మాల్, మినీ బైపాస్ రోడ్, మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర, నెల్లూరు. కాల్ 8341870707.